మొత్తం చిన్న చిన్న ఇల్లులు. లవ్ యూ. సో వి ఆర్ గోయింగ్ టు నెస్కో. భయ్యా ఇట్లున్నారు అందరూ, మొత్తం బుర్రాపాడు అంటున్నా, మొత్తం మెంటల్. ఇదేంటంటురా, ఇది సంబంబయ్య. ఎందుకంటే మొత్తం ముంబైలో ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్పేస్ తక్కువ ఉంటుంది, మనుషులు ఎక్కువ ఉంటారు. దానికంటే మనుషుల ఏమంటారు దానికి, మనసు పెద్ద ఉంటుంది గైస్. మనసు పెద్ద ఉంటుంది. సో వైట్ అవుట్ఫిట్ అండ్ ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి హ్యాపీ వ్యాలంటైన్స్ డే మై పబ్లిక్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. సో గైస్ వాటర్ ప్రాంక్ ఏదైతే చేసినాం కదా, యాక్చువల్గా ఏంటంటే నేనే మాట్లాడు. సో వాటర్ ప్రాంక్ ఏదైతే చేసినాం కదా దాన్ని ఎండింగ్ చేయలే. సో ఎండింగ్ చేయడానికి వచ్చినాం. సో ప్లీజ్ ఇట్లానే మీరు మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. ముంబైకి వచ్చేసి ఆల్రెడీ 3 days అయిపోయింది. బట్ వీడియోస్ ఏం రాలేదు ఎందుకంటే కొంచెం అక్కడక్కడ వర్క్స్ ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఫంక్షన్ కూడా ఉంది. ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ కొడుకుది ఏమంటారు, నిన్ననే వెళ్ళినాం, ఈ రోజే చుట్టాలు అయిపోయారు. నిన్ననే వెళ్ళినాం, చుట్టాలు అయిపోయారు. మన హైదరాబాద్లో గైస్. ఇదేమనుకుంటారా, అదే మొత్తం బుర్రాబాడ్ అంటున్నా, మొత్తం మెంటల్ సైకి ఎక్కుతుంది ఇక్కడ. సో మీరు కూడా ముంబైకి రావాలి గైస్. యాక్చువల్గా ముంబై అంటే చాలా మందికి వ్యూ ఆఫ్ పాయింట్ ఏముంటుంది. సో మా లవ్ ఇట్లుంటుంది గైస్. ఎండ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ. సో వి ఆర్ గోయింగ్ టు నెస్కో. అండ్ గైస్ మనమైతే ఇప్పుడు ఎక్కడ పోతున్నామంటే మొత్తం బుర్రాబాడ్ ఉంటుంది అంటున్నా. గట్టిగా నిల్చోండి అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూపించండి వీడియోస్. ఎందుకంటే దీనిలో చాలా నాలెడ్జ్ ఉంది గైస్. ఎందుకంటే మనం అనుకునేది కల్చర్ వేరే ఉంటుంది, ఇప్పుడు డిఫరెంట్ కల్చర్ ఉంది. ఎందుకంటే ఇంకా హైదరాబాద్లో రాలే కాబట్టి నేను మీకు చూపిస్తున్నా. సో స్టే ట్యూన్. అండ్ అక్కడ ఎవరెవరు వస్తారో, నాకు తెలిసిన వాళ్ళ చాలా నా మెంటర్స్ ఉన్నారు, నా సీనియర్స్ ఉన్నారు, నా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ అదర్ స్టేట్స్ నుంచి ఎవరెవరైతే ఉన్నారు కదా అందరు ఇక్కడ కలుస్తారు. ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ముంబైకి వస్తారు. ఈ 3 days మాత్రమే వస్తారు. ఎందుకు వస్తారు అంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఇది కన్వెన్షన్ ఉంటుంది గైస్. కన్వెన్షన్ అంటే ఏంటి అంటే సో ఆర్టిస్ట్ గ్యాదరింగ్ ఉంటుంది. యాక్చువల్గా కూలా అనేది ఒక ట్రైబ్ పేరు. అంటే ట్రైబ్ అంటే ఏమంటారు మనం, ట్రైబ్ అంటే మీకు అర్థమైంది కాదు. ఇట్లా మనం ఊరు సైడ్ ఉన్నప్పుడు ఈ ట్రైబ్ వేరు అని చెప్పేసి సపరేట్ ఉంటుంది కదా. సో వాళ్ళ ట్రైబ్ పైన ఒక కన్వెన్షన్ జరుగుతుంది ఇక్కడ. చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది. సో నేనైతే పాస్ట్ 3 years నుంచి వస్తున్నా. నాకు చాలా హ్యాపీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎప్పుడైతే వస్తా కదా చాలా మోటివేట్ అని చాలా పవర్ఫుల్గా ఫీల్ అవుతా. ఆ మోటివేషన్, ఆ పవర్ తీసుకొని నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మంచి టాటూస్ చేస్తాను, మీకోసమే చేస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట ఉంటుంది, గంట కూడా కొట్టండి. ఎక్కడ మిస్ చేయొద్దు వీడియోస్. అండ్ మంచి కంటెంట్స్ ఉన్నాయి గైస్. మంచి సో మేము ముంబైకి రాగానే మా డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారిపోయింది. సో ముంబై అంటే ఫ్యాషన్. నేను స్టార్టింగ్ అంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుల్ టెన్షన్ పడినా. అంటే ఎట్లుంటుంది ఏంది, నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన అనమాట. అబ్బా ఇట్లుంటుందా అని. ఐ స్వేర్ చెప్తున్నా, మదర్ ప్రామిస్, టూ మచ్ సేఫ్. ఎట్టు అన్న పోవచ్చు, ఏ టైంలో అన్నా తిరగచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా బిజీ ఉన్నారు పబ్లిక్, ఇట్లా చూసుకుంటా. వీళ్ళకి అంత టైం ఎవ్వరికీ లేదు. ఐ స్వేర్ చెప్తున్నా, అస్సలు లేదు. వాళ్ళ పనులు వాళ్ళకి మార్నింగ్ లేవాలి, పనులు చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, పడుకోవాలి. అండ్ ఎంత మంచి యూనిటీ ఉందంటే ఇక్కడ, అంత మంచి యూనిటీ ఉంది. చిన్న ఇల్లులు చాలా బాగా అనిపించింది నాకు. అవి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటా అని అనుకున్నా కానీ బట్ ఐ స్వేర్ చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. మేబీ నెక్స్ట్ ఉంటే ముంబైలో పుట్టొచ్చు మేమిద్దరం. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఈమెకి నేను ముంబైకి పోదామా అని చెప్తే ఈమె రానన్నది. ఎందుకంటే ఈమె వ్యూ ఆఫ్ పాయింట్. సీ గైస్, ఇప్పుడు ఏదైతే నేను ప్రీవియస్గా చెప్పినా కదా హైదరాబాద్లో ముంబై అనగానే వేరేగా అనుకుంటారని చెప్పేసి. సో ఈమె కూడా అట్లానే అనుకుంది. ఈమె అయితే అసలు ఇంటి బయట కూడా రాకపోతుండే. ముంబైకి వచ్చిందంటే పెద్ద మాట అది. సో ఈమె వచ్చిన తర్వాత నేను అడిగిన ఈమెకి రివ్యూ, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ముంబై గురించి అంటే మళ్ళీ అయినండి చెప్పు. ముంబై ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్. వీళ్ళ దగ్గర అంటే చాలామంది కొంచెం రిచ్ కూడా ఉన్నారు, బట్ పూర్ పీపుల్ వాళ్ళు కూడా ఎంత సాఫ్ట్ హార్టెడ్ ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నారు. అండ్ వాళ్ళు ఇంతే ఇల్లులు ఉన్నాయి గైస్. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఇక్కడ. ఇంత చిన్న ఇల్లులు, అందులో నేను ఇంట్లో కూర్చొని వీళ్ళు ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ ఉంటారు అంటే తినడం ఎట్లా. మనకు అంత పెద్దగా ఉన్నా కూడా మనకి ఇంకా లగ్జరీగా కావాలి. మన మమ్మీ డాడీలతో కొట్లాడతాం మనం, నువ్వు ఇదే పెట్టినావు మాకు అదే పెట్టినావు. బట్ ఇక్కడ అట్లాంటిది ఏది ఉండదు. అంతే ప్లేస్లో వాళ్ళు కలిసి కూర్చొని తింటారు. చాలా బాగా అనిపించింది. ఐస్వేర్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అయితే మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా అక్కడే తిన్నాం. సో
మా ఫ్యామిలీ కూడా పక్కనే ఉందన్నమాట. సో మేము బ్లాగ్ కోసం ఇక్కడికి వచ్చేసినాం. ఈడికేని డైరెక్ట్ నెస్కో సెంటర్. అండ్ నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, ముంబై రావడం ఫస్ట్ టైం, అండ్ నెస్కో సెంటర్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం. అంతమంది ఆర్టిస్టులను చూసి సో నేను కూడా కొంచెం నేర్చుకోవాలనుకుంటున్నా. సో అట్లానే బయటికి వెళ్ళిన, ఓన్లీ హైదరాబాద్లో ఉంటే ఏం కాదు, జర బయటికి కూడా రావాలి అని చెప్పి. సో లెట్స్ ఇక వేతో పాటు మొత్తం చూపించేసాం. అండ్ స్టే ట్యూన్ గైస్. అండ్ మేబీ దీనిలో కొంచెం ఎనర్జీగా మేము ఫీల్ కాకపోవచ్చు. సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత రచ్చ రచ్చ రప్ప రప్పనే, ఓకే, తగ్గేదే లేదు. పోదామా? సో ఇప్పుడు దీని తర్వాత అంతా ఆల్మోస్ట్ మాట్లాడడం ఉండదు, మొత్తం వాయిస్ ఓవర్ పెడతా, లేదంటే వీడియో క్లిప్స్ పెట్టేస్తా. బికాజ్ అక్కడ ఆర్టిస్టులు అందరూ కంటిన్యూస్గా మాట్లాడుతుంటారు అండ్ మ్యూజిక్ రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి మనకు కాపీరైట్ ప్రాబ్లం అవుతుంది. అండ్ మీకు ఎవరికైనా మా వీడియోలో ఆర్టిస్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి. సో వాళ్ళు మాకు కూడా తెలుసా లేదా మేము మీకు రిప్లై ఇస్తాం. ఓకే, చాలా లేట్ చేయకుండా. చాలా మంది వర్క్స్ మీరు చూసి ఉండొచ్చు. ఐ మీన్ అవుట్ ఆఫ్ వరల్డ్ నుంచి అయితే చాలా మంచి క్రేజీ ఆర్టిస్ట్ వాళ్ళు ఉంటారు. అందరికైతే మనం హాయ్ హలో అయితే చెప్పలేము. ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే హాయ్ హలో చెప్పొచ్చు. వాళ్ళతోనే మాట్లాడిపిస్తా, వాళ్ళతోనే మొత్తం ఇక. ఓకే, లవ్ యూ గైస్. మమ్మీ కాల్ వస్తుంది. సో భయాతో పాటు మనం నెస్కో సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. పోగానే మొత్తం బుర్రపాడు ఉంటుంది చెప్తున్నా. అందరు మంచిగా ఉండని, ఓకేనా? ఫస్ట్ టైం వస్తున్నావు, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు నెస్కోకి? ఎక్సైటెడ్ అనమాట. సో నిజం చెప్తున్నా, చాలా మంచి ఆర్టిస్ట్ వాళ్ళు ఉంటారు అక్కడ. చూపిస్తా, ఆగండి. బుర్రపాడు బిల్డింగ్ రా బాబు. మన దగ్గర ఖాళీ హ్యాబిట్స్లోనే ఇట్లా ఒకటి కొత్తగా పడింది కదా. సో లోపలనే గైస్ ఇదే నెస్కో సెంటర్ అనమాట. ఏవేవైతే పెద్ద షోస్ అయితే కదా, బాడీ బిల్డింగ్వి, షేరు క్లాసిక్ లాంటివి కూడా పెద్ద అయితే కదా. సో దీనిలోనే అయితే అవన్నీ చాలామందికి తెలియదు. సో ఎవరైతే బాడీ బిల్డర్స్ ఉన్నారు కదా వాళ్ళకి మాత్రం తెలుసు నెస్కో సెంటర్ అంటే ఏంది. సో ఇవన్నీ పార్కింగ్. లాస్ట్ టైం ఇక్కడ మేము కార్ పార్క్ చేసిండే. అండ్ ఇది నెస్కో. సో ఇట్లా పోవాలి మనం. ఆ బ్లాక్ కలర్ది మొత్తం అదే. సో వెల్కమ్ టు కూలా 2025. సో ఇట్లా బ్యాంక్స్ ఇస్తారనమాట. సో కూలా చేయించేది ఆయననే. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ కూలా. అండ్ కూలా చేయించేది ఈయన. బ్లాక్ కలర్ అవుట్ఫిట్ వేసుకొని ఉన్నాడు ఆయన. ఈయనకి చూడమా. సో ఇట్లా కడతారు అందరికీ. సో ఈమె పేరు పైననే మొత్తం కూలా జరుగుతుంది గైస్. ఇక్కడ వీళ్ళ ట్రైబ్ ఉంటుంది, అంటే వీళ్ళ జాతి ఉంటుంది మొత్తము. ఇగో ఈమె అంటే వీళ్ళ ఇంట్లో లేడీస్ ఎవరెవరైతే ఉంటారు కదా వాళ్ళందరూ ఇగో వీళ్ళు కూడా అవే ఆంటీ వాళ్ళే. సో వీళ్ళందరూ ఏంటంటే చేతితో చేస్తారు. సో ఇది మన ఇండియన్ కల్చర్ నుంచి వచ్చింది. సో అందుకోసం వీళ్ళకి ఇట్లా మంచిగా బ్యాచ్ ఇచ్చి అందరికీ ఇట్లా బూత్ లాగా ఇస్తారు. బట్ వీళ్ళకి మాత్రం బూత్ లాగా కాకుండా సపరేట్ ఇట్లా ఇస్తారు. అంటే ఇక్కడ కూర్చోవాలి, వీళ్ళ కింద పడుకోవాలి. మనం ఎట్లా ఇంట్లో పడుకుంటాం కదా అట్లా పడుకుంటే వాళ్ళు మనం చేస్తారు. ఒకటి ఎంత ఉంటుంది తెలుసా? ప్రైజెస్ చూపిస్తాగండి ఇప్పుడు. సో ఇవన్నీ ఆర్ట్స్ అనమాట. సో దీంట్లో చూసుకోవచ్చు, మీరు పౌజ్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా మీనింగ్ ఉంటుంది దీంట్లో. సో మన ఇండియన్స్ కాకుండా మన ఇండియా పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలామంది, నేపాల్ అయినా ఈయన కూడా ఏమి చేతితోనే చేస్తుంది చూడండి. సో ఇట్లా కూర్చోబెట్టి మరీ చేస్తారు. కానీ మినిమం ప్రైస్ 5,000 అయితే మినిమం ఉంటుంది. సో ఏమై చేసిన వర్క్స్ ఇవన్నీ ఆర్నమెంటల్ జ్యువెలరీ. చాలా పాత అంటారు ట్రెడిషనల్ టాటూస్, హ్యాండ్ పప్ అంటే చేతితో చేస్తారు, నో మిషన్స్. బ్యూటిఫుల్ ఉంది కదా. చేతిలో గుమ్మడికాయ పట్టుకున్నట్టుందా. ఇప్పుడు చూడండి ఆమె ఇట్లా చేస్తారు చేతిని. ఈరోజు ఉంటుంది భారం 4 రోజులు దేవుడు బిడ్డ. నవ్వుతున్నావు రైతురా రే. ఆమె వెళ్ళా మస్కా పెడుతుంది ఇంటికి. ఏం కాదు, సైకిల్ పైన పడినప్పుడు ఎట్లుంటుంది ఏం అంతే ఉంటుంది అని అంటది. లేదంటే చీమ కుట్టినట్టు ఉంటుంది అంటది. ఎంత చీమ కుట్టినట్టు ఉంటుంది అది టాటూ అంటే. సో ఇట్లా. సో ఇంకా చాలామంది ఉన్నారు. ఇగో హ్యాండ్ పోక్. మిషన్ కంటే ఇదే కొంచెం కాస్ట్లీ ఉంటుంది గైస్ యాక్చువల్గా బాగా. సో అట్లా ఆమె చేయి చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే చాలా ట్రెడిషనల్ టైప్స్. ఈసారి ఎందుకో చాలా తక్కువ మంది ఉన్నారు. లాస్ట్ టైం అయితే చాలా అంటే చాలా ఎక్కువ మందిని ఉండే.
I think so. దీనికి So చాలా they మంచి say మీనింగ్ like ఉంటుంది guys. నేను want అక్కడ చూసి sorrow చెప్తా. to be for joy. అక్కడ zoom In the చేసుకొని UK, చూసి. so I get quite, I can be Sun quite అంట. superstitious. So I have to like when I see them, I have to లైఫ్ see హోప్ అండ్ ఎనర్జీ దాని అర్థం. there's a lot of power in birds. सो देख लो भाई लोग ऐसा रहता तो बहुत लोगों को टैटूस मतलब कैसा है क्या है समझ में नहीं आता. सो ऐसा लाइटिंग के हिसाब से टू मच प्रोफेशनल. जस्ट 2 days हो रहा है ये पोस्ट करके. इंस्टा पे देखा था. ऑल हील्ड मैम. Yes. मैम थोड़ा ओपन करो. इसलिए it took a heat picture. हाँ या वो half heat, half fresh justice में देखा. या मैम. सो नाइस वर्क मैम. ఇవన్నీ డిజైన్స్ అనమాట. సో ఎవరికైతే నచ్చుతుంది కదా సో ప్రైజెస్ ఉంటాయి ఆ ప్రైజెస్కి వేసుకోవచ్చు. సో ఇది అనేది 9,000 అండ్ ఇది హ్యాండ్ మేడ్ ఇవన్నీ. తీసుకో 2 తీసుకో అది కూడా తీసుకో. ఇక్కడ ఇంత కర్లీ హెయిర్ అయినా ఆయన రాహుల్ గేక్వాడ్ అనమాట. సో ఇండియాలో ఫస్ట్ ఆర్టిస్ట్ అయినా ఐ మీన్ సాక్రిఫైజేషన్ చేసేవాళ్ళు. సాక్రిఫైజేషన్ అంటే ఏంటంటే స్కిన్ మొత్తం చీల్చి అంటే స్కిన్ మొత్తం తీసి దానిపైన ఆర్ట్ చేస్తారు వాళ్ళు. సో అదనమాట ఇది ఈయననే అయినా. సో తర్వాత మనం కలుద్దాం ఈయనకి. ఇప్పుడు ఈయన ఫ్రెండ్స్ అని బిజీ ఉన్నాడు. ఓవరాల్ వరల్డ్ నుంచి వస్తారు కాబట్టి సో వీళ్ళు ఇండియా నుంచి కాకుండా బయట నుంచి వస్తారు. అండ్ ఈయన పియర్సర్ అనమాట. ఆ పియర్సింగ్ ఎట్లా చేస్తాడంటే క్రేజీ చేస్తాడు చూపిస్తా. సో ఇవన్నీ హెయిర్ అనమాట కలర్ హెయిర్. సో ఇంకా చాలామంది ఉన్నారు కదా చూపించాలంటే. ఇగో ఇది స్టడ్స్ అనమాట. మొత్తం స్టడ్స్ అండ్ పియర్సింగ్ చేస్తారు. చూపిస్తా చూడండి. That size you can easily fit in there. కానీ కాస్ట్ అయితే ఎక్దమ్ ఉంటుంది గైజ్. దీన్ని ఒకటొకటి 10,000 30,000 చెప్తారు అది. సో ఒక ఆయనకు చూపిస్తా ఇప్పుడు నేను. ఆయన టాటూస్ చూడండి. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు. క్రేజీ అంటే క్రేజీగా వాళ్ళు ఉంటారు. ఆమె మొత్తం ఈ మొత్తం ఉంటుంది. ఏలియన్స్ వాళ్ళు చేసిన టాటూ అది. సో ఈయన చూడండి మొత్తం ఇది బట్టలు అనుకోగలరు ఎవరన్నా. అది చర్మం అనమాట ఆ టాటూసే. సో ఇట్లా పెట్టేసి ఇద్దరు చేయి పట్టుకొని చేస్తారు. ఇట్లా ఫస్ట్ అడవిలో చేస్తుండే. ఇప్పుడు ఏంటంటే ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ మీన్స్ ఒక మంచి ప్రొఫెషన్ లాగా అయిపోయింది. ఫ్యాషన్ అనుకోండి ఇక సింపుల్గా చెప్పాలంటే. ఇగో ఈయననే. ఈయన చూసి ఉండొచ్చు కదా మీరు ఒక మంచి ఇంగ్లీష్ మూవీస్లో. సో ఈయన ఇదే 20,000 అంట ఇది. वेरी मच. इसका मीनिंग क्या है? ये जनरली हेड हंटर्स बनाते थे. वॉरियर ट्राइब बनाता था इसको Okay. पहले के ज़माने में. हाँ, अब हाँ. तो कोई भी बना लेता है. और ये लाइक दिस इज द फॉरेस्ट, ओके ये रिवर, ये माउंटेन्स, right. ये सर्कल ऑफ लाइफ, ओके. ये स्कॉर्पियो. हाँ और सन है क्या वो नीचे का? हाँ ये वाला हाँ, सन ये है. सन है. राइट ब्यूटीफुल. बाकी ये मतलब एनिमल मोटिव्स ही है सिंबलाइज. मतलब पूरा टोटली नेचर हाँ. नेचर थीम टैटू. एक बार ऐसे नीचे वाव. थोड़ा स्वेलिंग है बट बहुत भारी है. नहीं बहुत स्वेलिंग है. पतला मेरा ऐसा है. हाँ वेरी नाइस. సో ఫైనల్గా అయితే ఇది అవుట్పుట్ అనమాట. సో మాది డే 1 అయితే అయిపోయింది ఈరోజు స్కూల్లో. సో ఇటు సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే ఇప్పుడు పక్కన నేను చూపించిన కదా టాటూ 20,000 అంట. అండ్ అది 11:30కి స్టార్ట్ చేసి ఈ టైం అవుతుంది. మ్యామ్ టైం ఏమవుతుంది చెప్పు ఒకసారి. 9 అవుతుంది కదా. సో 9 అవుతుంది. ఈమె హ్యాపీనెస్ చూడొచ్చు గైస్ మీరు. అంటే ఫస్ట్ టైం వచ్చింది కదా. సో ఆమెకు చాలా అంటే చాలా నేర్చుకోవడానికి దొరికింది ఇక్కడ. అవుట్ఫిట్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఇక్కడికే ఎండ్ చేస్తున్నాం మనము. మ్యామ్ ఎండింగ్ అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్. అండ్ ఈ దాంట్లో ఆల్మోస్ట్ ఇన్ఫర్మేటివ్ ఉంది. ఎవరికైతే అర్థమైంది వాళ్ళు కమెంట్ చేయండి. ఎవరికైతే అర్థం కాలేదు ఇంకొకసారి చూడండి. అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. యాక్చువల్గా నేను ఎవరైతే ఆర్టిస్ట్లను చూడాలనుకున్నా వాళ్ళు రాలేరు. కొంచెం అప్సెట్ ఉంది. మళ్ళీ థర్డ్ డే వస్తాము అనుకుంటున్నాం. థర్డ్ డే సండే రోజు వస్తున్నాం. సో థర్డ్ డే మళ్ళీ వస్తున్నాం మేము. సో ఈ వ్లాగ్ ఇప్పుడే ఎండ్ చేసేస్తున్నాం. అక్కడ ఏమైనా ఉంటే స్టోరీ పెట్టేస్తాం. చలో బై గైస్. థ్యాంక్ యూ సో మచ్.